హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఈ సంవత్సరానికి అంటే 2024 సంవత్సరానికి చివరిలో అంటే డిసెంబర్ 31 ఏకంగా 332 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినాయంట. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 332 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు చాలా భారీ స్థాయిలో జరిగినాయంట. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కేవలం ఒక్క రోజులోనే ప్రత్యేకించి కూడా జనవరి 30వ తారీఖుని ముందు రోజుగానే స్టాకు దాదాపుగా 219 కోట్ల వరకు కూడా ముందు రోజు కొనుగోలు చేయడం జరిగింది. 31st రోజు అంటే డిసెంబర్ 31వ తారీఖున ప్రత్యేకించి కూడా 112 కోట్ల వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ప్రత్యేకించి అంటే ఈ 3 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మద్యం అమ్మకాలు అనేవి 332 కోట్ల రూపాయలు చాలా భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో అమ్మకం జరిగిందంట. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగా మద్యం అమ్మకం అనేది చాలా ఎక్కువగా జరిగిందని చెప్పి నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే ఏకంగా 4 లక్షలకు పైగా లిక్కర్ అమ్మడం జరిగిందంట రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా అవి కాకుండా కీలకంగా చూసుకుంటే 60,000కు పైచీలకు బీర్ కేసులు అనేవి ప్రత్యేకించి కూడా అమ్మకం జరిగినాయి అంట. అంటే ఏ స్థాయిలో అమ్మకం జరిగిందనేది కేవలం ఈ 2 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో అయితే మద్యం అమ్మకాలు జరిగినాయి. అది కూడా మద్యం కూడా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా క్వాలిటీ ఉండడంతో ఇప్పుడైతే భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినాయని చెప్పి నిపుణులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ మద్యం అమ్మకాల్లో ఈ సంవత్సరానికి ప్రత్యేకించి కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అమ్మకాల్లో 332 కోట్లతో ఒక మంచి రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే నార్మల్ టైమ్స్ లో కేవలం చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఒక రోజువారీలో దాదాపుగా 50 కోట్ల నుంచి 70 కోట్లు 80 కోట్లు అమ్మకాలు అనేవి జరిగేవంట, అంటే నార్మల్ డేస్ లో. కానీ ఈ 2 రోజుల్లోనే అవి రెండింతలు పెరిగినాయి అంట. ప్రత్యేకించి కూడా ఒక రోజుకి ఏకంగా 220 కోట్లు ఒక రోజు 112 కోట్లు ఒక రోజు, అంటే ముందు రోజుగానే స్టాక్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం అలా చేశారు. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే మద్యం అమ్మకాల్లో ఒక రికార్డు సాధించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది కూడా నాణ్యమైన మద్యం అమ్మడం వల్ల ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరిగినాయని చెప్పి నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది.